హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఎప్పుడు చూసినా మా అత్త మా మామ వీడియోస్ చూస్తూ ఉంటారు. మీరు షార్ట్ కానీ లాంగ్ కానీ. మా నాన్న వాళ్ళు చాలా అంటే చాలా రేర్ గా వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నాన్న వాళ్ళు వచ్చారనమాట. అమ్మ నాన్న చెల్లెలు వాళ్ళు వచ్చి కూడా 2 days అయిపోయింది. మాకు కాకపోతే ఒక వర్కింగ్ డే కాబట్టి ఇంట్లోనే టైం స్పెండ్ చేసాం వర్క్ చేసుకుంటూ. ఇంకా వీకెండ్ అయితే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దామని చెప్పి ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ కి వచ్చి మేము ఒక ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. అందుకని చెప్పి ఇస్కాన్ టెంపుల్ కి అయితే తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ మేమైతే 4 years బ్యాక్ వచ్చాము. మా చెల్లెల్ని కాలేజ్ లో జాయిన్ చేయించినప్పుడు వచ్చాము. అంతే, ఆ 4 years అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ తను బీటెక్ కూడా కంప్లీట్ చేసుకునేది ఇప్పుడు. ఇంకా అస్సలు రాలేదని చెప్పి ఇంకా ఇవాళ అయితే వచ్చామన్నమాట. అది కూడా సాటర్డే వచ్చాము. ఆఫ్టర్నూన్ టైంలో అరౌండ్ 11:30 కరెక్ట్ గా వచ్చాము. 11 o'clock ఇంట్లో స్టార్ట్ అయ్యాము. హాఫ్ అన్ అవరే పడుతుంది మా ఇంటి నుంచి. జస్ట్ 12 kilometers అనమాట. ఇంకా మా బాబు అప్పుడే నిద్ర లేచాడు. సో వాడికి ఏం అర్థం కావట్లేదు ఎక్కడికి వచ్చేసామని చెప్పి అన్ని చూస్తున్నాడు అనమాట. ఇంకా పార్కింగ్ అయితే స్లాటే లేదు. ఇంకా బయట అయితే ప్రైవేట్ ఉంటాయి కదండి, అక్కడ వెళ్ళి చేద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళారు. వెళ్ళొచ్చే లోపలికి రష్ చూసారా, ఆఫ్టర్నూన్ టైంలోనే ఇలా ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటారేమో. బట్ ఏంటంటే స్టార్టింగ్ లోనే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. ఏంటంటే అక్కడ కొంతమంది చెప్పులు వదిలే వాళ్ళు ఉంటారు, అండ్ బ్యాగ్స్ మనం ఏమైనా తీసుకొచ్చిన వాళ్ళు కౌంటర్ లో పెట్టుకుంటారు కదా, అందుకోసమే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బట్ లోపల అయితే అసలు ఏం లేదండి, జస్ట్ చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం చూసి మేము అనుకున్నాం, ఏందబ్బా ఇంత జనాలు ఉన్నారు, అసలు ఎప్పుడు వచ్చినా కూడా జనాలు వచ్చేవాళ్ళు కాదు కదా అని అనుకుంటూ వెళ్ళాము. బట్ లోపలంతా ప్రశాంతంగా ఉందన్నమాట. మా బాబుకి ఇక్కడ ఎండ తగులుతుందంట, అందుకని చెప్పి వాళ్ళ నాన్న అసలు చాలా జాగ్రత్తగా తీసుకొని పోతున్నారు. ఫస్ట్ లో కొంచెమే అనమాట ఎండ తగులుతుంది, ఆ తర్వాత అంతా మనకు ఉంటుంది అనమాట షెల్టరు. ఇంకా బాబుకి ఆ రోజు బాగానే ఉందన్నమాట. ఆ రోజు చెప్పాను కదా సాటర్డే, నెక్స్ట్ రోజు సండే తర్వాత నుంచి మాకు అస్సలు హెల్త్ బాగాలేదు. అందుకనే నేను వీడియో కూడా పోస్ట్ చేయడం చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా వాయిస్ ఇంకా క్లియర్ అవ్వలేదు. కోల్డ్, కాఫ్ అండ్ హెడేక్ ఎక్కువ వస్తుంది, బాడీ పెయిన్స్. దీనికి తగ్గట్టు వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి రెండు మేనేజ్ చేయలేక, ఎడిటింగ్ అనేది పెద్ద కష్టమేం కాదు, కూర్చోనన్నా పడుకోనన్నా చేయగలుగుతాం. కానీ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి 10 minutes అనిపిస్తుంది కదా మనకు వీడియో ఇవ్వడానికి, హాఫ్ అన్ అవర్ 40 minutes కూడా పడుతుంది. నాకు తెలిసి లాంగ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ చాలా ఈజీ అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడము. షార్ట్ వీడియోస్ 1 minute లో కదా మనం అన్ని కూడా చెప్పాలి. 1 minute లో అనేది కష్టము. కొన్నిసార్లు ఆ 1 minute కి ఇవ్వడానికి మనకి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది అనమాట వాయిస్ ఓవర్, అలా అనిపిస్తుంది. అందుకే చెప్పి వీడియోస్ కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. లేట్ అయినా పర్లేదు, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎలానో వీడియో తీసాను కాబట్టి అని నేను నిదానంగా పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ థర్స్డే అనమాట. సో ఇవాళ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వాయిస్ క్లియర్ అయింది. ఇంకా లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇస్కాన్ గురించి అందరికీ తెలిసిందే, నేను ఏమి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ways ఉన్నాయన్నమాట. నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే 108 టైల్స్ ఉంటుంది. దానిపైన ప్రతి టైల్ పైన మనం నిలబడుకొని శ్లోకం చదువుకుంటూ రావచ్చు. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా వెళ్ళిపోయాం తెలియక. బట్ అది కూడా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్, కాకపోతే లేట్ అవుతుంది. ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరుగుతుంది అక్కడ. అందుకని చెప్పి మేము నార్మల్ వేలో వెళ్ళిపోయాం. ఇదైతే జస్ట్ 5 minutes లో లోపలికి వెళ్ళిపోవచ్చు మనము. మనకందరికీ తెలిసిందే, ఎక్కడ కానీ ఫొటోస్ అవన్నీ వీడియోస్ కానీ అలో ఉండదు లోపల. సో దర్శనం చేసేసుకొని ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ. స్టాల్స్ అని కాదు, లోపల అన్ని పెట్టుకుని ఉంటారు కదా, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బుక్స్ అని చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మా బాబు అన్ని చూస్తూ వస్తున్నాడు. చాలా అసలు ఎక్కువ పేషెన్స్ అనమాట మా బాబుకి. అన్ని చూస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా మా చెల్లెలు అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడు లడ్డూస్ చాలా బాగున్నాయి అక్కడ, లడ్డూస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా లడ్డూస్ అయితే తీసుకున్నాం. కొంచెం నాకు కాస్ట్ అనే అనిపించింది. ఒక్క లడ్డు ఐ థింక్ ప్యాక్ ఆఫ్ 6 ఉంది. 6 లడ్డూస్ 180 రూపీస్ అంట. అబ్బా చాలా ఎక్కువ అనిపించింది అనమాట నాకు. అంటే ఈచ్ లడ్డు 30 రూపీస్. ఇంకా దానికన్నా మా నాన్న ఫేవరెట్ బజ్జీ అనమాట. మీరు కానీ ఊటీ వీడియో చూసింటే ఆ క్లైమేట్ లో కూడా మా నాన్న బజ్జీ తింటున్నారు, మేమందరం ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. సో చల్లగా ఉండేటప్పుడు వేడిగానే తినాలనిపిస్తుంది ఎవరికన్నా. మాకేమో ఆ టైంలో కూల్ గా ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఆ రోజు అయితే. ఆ వీడియో మిస్ అయింటే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అది జస్ట్ 6 months బ్యాక్ వీడియో అనమాట, ఇప్పటిది కాదు. ఇంకా హ్యాపీగా అసలు కరెక్ట్ గా మేము లంచ్ టైంలో వచ్చాం కాబట్టి బజ్జీలు, వడలు, ఈ పెద్ద పులిహోర బాక్స్ అయితే తీసుకున్నాము. ఆ పులిహోర బాక్స్ కూడా 120 రూపీస్. అన్ని కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, బట్ ఓకే బయటకు వచ్చినప్పుడే కదా తింటాము అని చెప్పి అనుకుంటూ ఇంకా వడలు, బజ్జీలు, రైస్ అయితే తీసుకొని తలా కొంచెం తినేసాం అనమాట. లంచ్ టైం అయిపోయింది కాబట్టి. ఇంకా కిందకు వస్తే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు.
ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా పొంగలే పెడతారంట. నాకు ఎక్కువ తెలియదు, నేను ఒక 2 టైమ్సే వచ్చాను. సో పెసరపప్పుతో చేస్తారు చూడండి, చాలా లూజ్ గా ఉంది. బాబుకి అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట. వాడు పులిహోర కన్నా ఇదే బాగా తింటున్నాడు. మీరు చూసారు, చాలా జారుగా ఉంది. ఇంకా మా నాన్న అయితే స్పూన్ తో నిండమ అవ్వదులే అని చెప్పేసి తాగేస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా తీసుకున్నారు. కానీ మా చెల్లి, మా హస్బెండ్ లైన్ లో కూడా రాలేదు. ఆల్రెడీ తినేసాం కదా ఇంకెందుకులే అని చెప్పి నేనే టేస్ట్ చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను. కానీ నాకన్నా బాబు ఎక్కువ బాగా తిన్నాడు అనమాట. బట్ ఆ స్పూన్ కి చాలా తక్కువ వస్తుంది, తనకి తినడం రావట్లేదు. మేము తినిపిస్తామంటే అస్సలు ఒప్పుకోడు. ఏ వస్తువు అన్నా కూడా, ఏదైనా కూడా తనే తినాలి. అరే నాన్న నేనే స్పూన్ తో తినిపిస్తానన్నా కూడా ఒప్పుకోడు అనమాట. తనే తినాలని చెప్పి గోల చేశాడు. సో కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్ తను. ఇవి అన్ని మా ఇంట్లో ఎక్కువ కుకింగ్ చేసేది ఎవరన్నా ఉంటే నాకన్నా మా కొడుకు ఎక్కువ చేస్తాడు. ఎప్పుడు చూస్తే కుకింగ్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక ప్యాన్ తీసుకొచ్చి, ఆ సోఫా అయితే మా ఇంట్లో ఒక సోఫా ఉందని చెత్త చేసి పడేశాడు. ప్యాన్ అక్కడ పెట్టుకొని ఎప్పుడు కుక్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ప్రసాదం కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. అప్పటికే ఆల్మోస్ట్ 1:30-2 వరకు అయిపోయింది. ఎందుకంటే మేము తినకపోయినా పర్లేదు, కొంచెం కొంచెం తిన్నా ఉండగలుగుతాం, కానీ నాన్న తినాలి కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బయట ఫుడ్స్ అవన్నీ కూడా ఈ మధ్య చాలా రేర్ అండి, అసలు తినట్లేదు. చాలా అంటే చాలా తక్కువ. ఇంక ఇంటికి వెళ్ళి నేనైతే ఏం చేశానంటే అన్నం, పులిహోర చాలా చేశానండి యాక్చువల్లీ ఇంటికి వెళ్ళగానే. బట్ నాన్న ఏంటంటే ఆకలిగా లేదమ్మా, కొంచెం ఆల్రెడీ తినేసాం కదా అని చెప్పి నాన్న కూడా తినలేదు. పులిహోర, దద్దోజనం, వడలు అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి దగ్గరలో ఉన్నది, నేను ఎప్పుడు ఎక్కువ చెప్పేది ఎలిమెంట్స్ మాల్కే తీసుకొస్తాను. మా ఇంటి దగ్గర చాలా మాల్స్ ఉన్నాయి. హెబ్బాల్లో ఉన్న వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది, దగ్గరగా చాలా మాల్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ కొత్తగా కట్టారు కదండి ఏషియన్ మాల్, అది కూడా మాకు చాలా దగ్గర, ఇంకా 3 కిలోమీటర్స్ అనమాట. ఇది కూడా అంతే 3 కిలోమీటర్స్. సో నేను ఎక్కువ ఇక్కడికే తీసుకొస్తాను. అండ్ మా నాన్నకి బట్టలు కొనియాలనుకున్నాను, ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయారు అనమాట 1 ఇయర్ బ్యాక్. ఆడబిడ్డ బట్టలు పెట్టాలంటే ఆ విషయం నాకు తెలియదు, మా అత్తమ్మ అయితే చెప్పారు. సో ఇంకా నాన్న ఎలానో వచ్చారు కదా అని చెప్పి బట్టలు కూడా కొనిద్దామని చెప్పి తీసుకొచ్చాను. బట్ మా నాన్న ఎప్పుడు కూడా ఇలా కొనుక్కోలేదు, డైరెక్ట్ గా ఎప్పుడు మెటీరియల్ తీసి కుట్టించుకుంటాడు నాన్న. బట్ ఈసారి నేను అడిగాను కదా అని చెప్పి కాదనుకుంటా వచ్చారు. ప్యాంటలాన్స్ లో అయితే బట్టలు చాలా బాగా అనిపించింది. ఇంకా నాన్న అయితే ఒక 4-5 ట్రయల్ చేసి తనకు నచ్చినట్టే తీసుకున్నారు. అక్కడ కూడా వీడియోస్ అలో లేదు, అని నేను కూడా వీడియో తీసుకోలేదండి. ఇంటికి వచ్చా కూడా ఆ నెక్స్ట్ రోజు సండే అనమాట. ఇంకా హడావిడిగా ఆ రోజు కూడా బయటకు వెళ్దాం అట్లే తిరిగేసాం. నాన్న వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. అమ్మ కూడా చీర తీసుకున్నాను. ఎప్పుడు నేను అంటూ బట్టలు ఎప్పుడు పెట్టలేదు వాళ్ళకి. బట్టలు పెట్టేదానికి నాకు ఛాన్సే రాలేదు, ఇప్పుడు కొన్ని ఇవ్వలేదు కూడా. నేను ఏంటంటే నా మ్యారేజ్ బిఫోర్ నేను వర్క్ చేసేదాన్ని కాదనమాట. నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. సో అప్పుడు డబ్బులు సంపాదించేదాన్ని కాదు కాబట్టి నేనేం పెట్టలేదు. మ్యారేజ్ తర్వాత నాకు జాబ్ తెచ్చుకొని నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు బట్టలు పెట్టాలన్న థాట్ కూడా రాలేదనమాట. ఏదైనా గిఫ్ట్స్ అలా ఇచ్చేదాన్ని, కానీ ఈసారి మాత్రం నాన్నకు పెట్టాల్సింది వచ్చింది. ఇంకా అమ్మకైతే నేను కొని పెట్టాను పట్టు చీర. ఇలా పెట్టే ఛాన్స్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాన్నకి బట్టలు అన్నిటికి తీసి ఇవ్వడం దగ్గరుండి. మా నాన్న ఎప్పుడు చెప్పాను కదా మెటీరియల్ తీసి కుట్టించుకుంటాను ఎప్పుడు కూడా. అది కూడా నార్మల్ గా ఎక్కడంటే అక్కడ కొనారండి, కావలికి వెళ్ళి కొనుక్కుంటారు 2 years once అనమాట. అండ్ వైట్ తప్ప మా నాన్న ఏమి షర్ట్ యూస్ చేయరు. అలాంటి కొంచెం నేను వైట్ షేడ్, అది కూడా సో తనకి నచ్చినట్లే కొనిచ్చాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఎక్కువగా ఈ మాలికి ఎందుకు తీసుకొస్తానంటే, మాకు నేను బాబు ఎప్పుడు వస్తూ ఉంటాం కదా మా హస్బెండ్. సో బాబు ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉంటాయి యాక్టివిటీస్, కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని కాస్ట్ ఉంటాయి. ఈ హార్స్ మామూలుగా ఫ్లాష్ కార్డ్స్ లో చూసి హార్స్ నేర్చుకున్నాను. ఇక్కడ చూడగానే వచ్చి హార్స్ అంటున్నారు. ఇంకో వాళ్ళ తాత అయితే ఎక్కిచ్చేసారు అనమాట. మేము ఎప్పుడున్నా ఫ్రీవి ఆడుకొని వెళ్ళిపోతాను, రేర్ గా ఎక్కిస్తాను. బట్ ఈసారి కార్డు తీసుకొని అన్ని అయితే కాసేపు అయితే ఆడుకున్నాడు అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హార్స్ మాత్రం తనకు బాగా నచ్చింది, ఎగురుతూనే ఉన్నాడు. వాళ్ళ తాత అయితే ఈ హార్స్ ఎక్కిచ్చారు. ఈ హార్స్ కి 60 రూపీస్ అమౌంట్ అనమాట. ఒక 2 minutes ఇలా ఊగుతూ ఉంటుంది. అది ఊగులో ఆపేసిన తర్వాత కూడా మా బాబు ఊగుతూనే ఉన్నాడు. నెక్స్ట్ గేమ్ వచ్చి ఇక్కడ చాక్లెట్స్ పిక్ చేస్తుంది అనమాట. లోపల ఒక బొమ్మ ఉంటుంది, అది పిక్ చేయడము. ఇక్కడ వచ్చి ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా హస్బెండ్ వచ్చి మా చెల్లెల్ని ఆడమంటున్నారు. మా చెల్లెలు వచ్చి ఫస్ట్ టైం అక్క నేను ఆడితే ఏమైనా చాక్లెట్స్ రాకపోతే ఎట్లా అని చెప్పి ఆ పాప అంటుంది. ఇంకా ఫైనల్లీ ఇట్లా జస్ట్ ప్రెస్ చేయడం అంతే, అది ఎత్తుకుంటుందని చెప్తే ఇంకా తనైతే ఆడడానికి చూసింది. సో ఇలా అది ప్రెస్ చేసి కానీ కొన్ని ఎత్తుకునింది అనమాట. ఈ ఈ గేమ్ ఒక ఐ థింక్ 40 రూపీస్ అనుకుంటా. మనకు ఒక 15 రూపీస్ వర్త్ చాక్లెట్స్ వచ్చాయి. కరెక్ట్ గా మేము 5 members వెళ్ళాము. మా చిన్ని గారితో లెక్క పెడితే 6 members. సో మా నాన్న ఎలానో తిన్నారనమాట చాక్లెట్స్. మేము 5 members కి ఒక్కొక్క చాక్లెట్ వచ్చింది. ఏదో జస్ట్ ఫన్ గా ఆడుకోవాల్సిందే కానీ ఇందులో ఏమంతగా అనిపించదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మా బాబు ఏదో ఒకటి ఎక్కుతూనే ఉన్నాడు, కామ్గా ఉండలేదు కదా. అందువల్ల తాత వచ్చారు కాబట్టి ప్రతిదీ ఎక్కించండి అని చెప్తున్నారు. సో వాడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలు వస్తే. సో మీరు ఎవరైనా హెబ్బాల్లో ఉండి
ఇక్కడ ఎంఎస్ఆర్ మాల్ అండి, ఇది ఎలిమెంట్స్ మాల్ అని కూడా అంటూ ఉంటారు. చాలా బాగుంటుంది గేమ్స్ అయితే. ఇంకా లోపల కూడా ప్లే ఏరియా టైప్ ఉంటుంది. అది హవర్లీ బేస్డ్, లేకపోతే మనం మంత్లీకి పే చేస్తే అలా కూడా ఉంటుంది అనమాట. ఆడుకోవచ్చు పిల్లలు, అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫ్రీ గేమ్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, ఫ్రీగా కూడా ఆడుకోవచ్చు. సో ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి పిల్లల్ని ఎప్పుడైనా వీకెండ్ అయినా ఆడిపించుకోవచ్చు. మా బాబు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు ఎక్కడికి వచ్చినా కూడా. ఇంక ఇంటికైతే వచ్చేసాను. వచ్చి నేను చెప్పాను కదా పులిహోర దద్దోజనం అయితే చేసామని, ఇంకా వడలు అయితే చేస్తున్నాను. అండ్ మా నాన్నకి బజ్జీలు అంటే చాలా ఇష్టం, మిరపకాయ బజ్జీలు అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అవి కూడా తీసుకొచ్చారు. అందు వేళ మేము వచ్చేటప్పుడు వర్షం పడతా అనింది. సో ఇంకా ఫుల్ క్లైమేట్ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం అలా తినాలనిపిస్తుంది కాబట్టి అలా కొంచెం అయితే తినేసాం అనమాట. బజ్జీలు ఈసారి ఎందుకు నాకు చాలా ఆయిలీగా అనిపించింది. నేను సోడా ఉప్పు చాలా తక్కువ వేసాను, నార్మల్ గా వేయను కూడా. ఈ రోజు కొంచెం వేసాను, అయినా కూడా ఎందుకో చాలా ఆయిలీగా అనిపించింది. ఇలా అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తామండి. మేము ఎక్కువ బయట తినడానికి ప్రిఫర్ చేయము. మా అత్త మా మామ కానీ మా అమ్మ మా నాన్న కానీ బయట ఫుడ్ అస్సలు నచ్చదు వాళ్ళకి. మేమే ఇంకా ఎప్పుడైనా తింటాము. అందుకే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నచ్చినట్లు ఫుడ్ అన్ని కూడా ఇంట్లోనే చేసి పెడతాను, బయటవి ప్రిఫర్ చేయరు కాబట్టి. ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే అనమాట, లాస్ట్ వీకెండ్. సో ఇంకా సండే నెక్స్ట్ రోజు నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా ఈవినింగ్ తో. మళ్ళీ నాన్నకి చాలా పనులు ఉన్నాయి స్కూల్లో, అందుకని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపంతా కూడా నాన్ వెజ్. అది కూడా లాంగ్ వీడియో నేను తీసుకున్నానండి, బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తారో తెలీదు. ఎందుకంటే ఇప్పటికీ నాకు వాయిస్ రాలేదు, బట్ ఇప్పటికీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఈ వీడియో అయితే నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అన్ని తినేసిన తర్వాత ఇంకా వర్షం పడుతూనే ఉంది. మాకు పక్కన బేకరీ ఉందన్నమాట, ఐస్ క్రీమ్ తిందామని చెప్పి వెళ్ళాము. ఇవన్నీ తినడం వల్ల అనుకుంటాను అసలు ఈ రోజైనా ఓన్లీ ఐస్ క్రీమ్ అండి. సండే రోజు అయితే ఫుల్ గా ఇంట్లో స్వీట్స్ చేసుకొని తిన్నాను, అందుకనే గొంతులా అయిపోయింది అనుకుంటా. వీడియో ఎండ్కైతే వచ్చేసాము. నెక్స్ట్ వీడియో కూడా నేను తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలో తెలుసా, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై బై, టేక్ కేర్.